మెలాస్మా రావడానికి గల కారణాలు ఏంటంటారు? మెలాస్మాకి మనకి ప్రిడామినెంట్‌గా జెనెటిక్ బేసిస్ కూడా ఉంటుందండి. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఇప్పుడు మనకు ఫ్యామిలీ అంటే మీ మదర్‌కి గానీ, గ్రాండ్ మదర్‌కి ఇలా ఉంటే ఎక్కువగా మనకి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. సెకండ్ థింగ్ అగైన్ ఇస్ హార్మోనల్ అండి. సో విమెన్‌లో ఎక్కువగా చెప్పాలంటే, మెన్‌లో చాలా మటుకు జెనెటిక్ బేసిస్‌లోనే చూస్తూ ఉంటాము మంగు రావడం. ఆడవాళ్ళలో హార్మోనల్ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల కూడా. సో మనం అది రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం. సో యాక్టివ్ రీప్రొడక్టివ్ లైఫ్ అంటే 45 ఏజ్ వరకు ఉన్న ఆ ఏజ్ గ్రూప్ 20-45 అనుకోండి, లేకపోతే ఆ ఏజ్ గ్రూప్‌లో కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. పోస్ట్ మెనోపాజల్‌లో కూడా కనపడుతుంది మనకి మంగు. సో వీటిల్లో కూడా ఉంటుంది. అండ్ అదర్ రీజన్స్‌కి వచ్చేసరికంటే కొన్ని మెడికేషన్ వల్ల కూడా మంగు మచ్చలు వస్తాయి. సో వన్ ఆఫ్ దెమ్స్ ఇస్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అండి. అవి ఎక్కువగా ఆడవాళ్ళు వాడుతూ ఉంటారు కాబట్టి మేబీ ఇన్సిడెన్స్ దానివల్ల కూడా ఎక్కువ ఉండొచ్చు. ఇవన్నిటికీ యాడ్ ఆన్ చేసేది సన్ ఎక్స్పోజర్. సో మచ్చ టెండెన్సీ ఉంది, జెనెటిక్ బేసిస్ ఉంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి, ఆర్ సర్టన్ అదర్ మెడిసిన్స్, ఓసిపిల్స్ కాకుండా సర్టన్ అదర్ మెడిసిన్స్ వల్ల కూడా మంగొస్తుంది. సో వీటన్నిటికీ యాడ్ ఆన్ పెద్ద దెబ్బ సన్ ఎక్స్పోజర్ అంటే యూవీ రేడియేషన్. సో ఆ యూవీ ఎక్స్పోజర్ వల్ల అది మనకి అలా పర్సిస్టెంట్గా ఉంటూ ఉంటుంది. ఓకే. సో మెలాస్మాకి సంబంధించి ట్రీట్మెంట్ ఉంటుందా మేడం? ట్రీట్మెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, యాజ్ ఐ సెడ్ ఇప్పుడు సన్ ఎక్స్పోజర్ అన్నాను కదా, అది మనం తగ్గించుకోవడం ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు ట్రీట్మెంట్. సో సన్ అనగానే ఇప్పుడు ఎలా అయిపోతుందంటే చాలా మటుకు చాలామంది ఇప్పుడు మనకి అదర్ ఇంప్లికేషన్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మోస్ట్లీ ఇండోర్స్ పనిచేస్తూ ఉంటారు, సిస్టమ్ ముందు కూర్చునే వాళ్ళు మేము అస్సలు ఎండ తగలదు అంటూ ఉంటారు. బట్ బిట్ ఆఫ్ ఐఆర్ రేడియేషన్ ఫ్రమ్ ద స్క్రీన్ మీద కూడా ఇప్పుడు రీసెంట్ స్టడీస్ వస్తున్నాయండి, దానివల్ల కూడా మనకి స్కిన్ చేంజెస్ ఎక్కువ అవుతున్నాయని, మెలాస్మా కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇట్స్ వీఆర్ ఫైండింగ్ అవుట్ థింగ్స్ అబౌట్ ఇట్ ఇప్పుడు రీసెంట్గా. ఎందుకంటే వీఆర్ దోస్ యానిమల్స్ వేరిన్ మనం స్క్రీన్ ముందే కూర్చుంటున్నాం ఇప్పుడు. సో దానివల్ల కూడా ఇంప్లికేషన్స్ కనపడుతున్నాయి. అండ్ చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ హీట్, విమెన్ ఎక్కువగా కుక్ చేస్తూ ఉంటారు, రిలేటివ్గా కిచెన్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. సో ఆ వేడి తగలడం వల్ల కూడా ఉన్న మచ్చ కూడా కొంచెం ఇరిటబుల్ అవ్వడం కానీ, ఆ హీట్ వల్ల కూడా మనకు ఆ మెలనిన్ ప్రొడక్షన్ అనేది కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. సన్ ఎక్స్పోజర్ తగ్గించుకోవడం ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు ట్రీట్మెంట్. ఓకే. తగ్గించుకోవడం అనేది కష్టం, అంటే ఫిజికలీ లోపలే ఉన్నా కూడా యూవీ రేడియేషన్ అనేది వస్తుంది. విండో వేసినంత మాత్రాన, సన్ పడనంత మాత్రాన డజంట్ మీన్ దెర్ ఇస్ నో యూవీ రేడియేషన్. సో దానికి మనం యాడ్ చేసేది సన్ స్క్రీన్ అప్లికేషన్. సో సన్ స్క్రీన్ అనేది తప్పనిసరిగా ఐ వుడ్ సే ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ మనం వాడాల్సిందే మెలాస్మా ఉన్నప్పుడు. ఓకే. ఫస్ట్ స్టెప్ ఇస్ దట్. సో ఉన్న మచ్చ తగ్గించుకోవడం ఇస్ ద సెకండ్ స్టెప్. సో దాంట్లో వన్ థింగ్ ఇస్ ఏదన్నా మెడిసిన్ వల్ల పెరుగుతుంది అంటే టాబ్లెట్స్ కొన్ని అన్నాను కదా, దానివల్ల ఇన్ కేస్ పెరుగుతుందంటే ఫస్ట్ అవి స్టాప్ చేయడం ఇంపార్టెంట్ అండి. అండ్ సెకండ్ స్టెప్ ఇస్ వర్కింగ్ ఆన్ రెడ్యూసింగ్ ద పిగ్మెంటేషన్. దానికి మనకి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే బయట నుంచి అప్లై చేసే పూత మందుల దగ్గర నుంచి ఓరల్గా తీసుకునే మెడికేషన్ కూడా ఉన్నాయి. సో మన సివియరిటీని బట్టి, అంటే ఎన్నేళ్ల నుంచి ఉంది, ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది ఉంది దాన్ని బట్టి, లేదా ముందు ఏమన్నా వాడారా, వాడిన తర్వాత దాని రెస్పాన్స్ ఎలా ఉంది బట్టి మనం డిఫరెంట్ కాంబినేషన్స్లో మెడికేషన్ ట్రై చేస్తూ ఉంటాం. ఓకే. ఇప్పుడు ఇందాక మీరు సన్ స్క్రీన్ వాడాలి కంపల్సరీగా అని చెప్పారు. ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలంటారు? సన్ స్క్రీన్ అనేది ఏంటంటే అండి, మనకి ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఆర్ కెమికల్ సన్ స్క్రీన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. సో అంటే దాని పనిచేసే మెకానిజం బట్టి ఆ డివిజన్ ఉంటుందన్నమాట. ఐడియల్గా కాంబినేషన్గా వాడచ్చు, బట్ హయ్యర్ ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండేది యూస్ చేయడం చాలా హెల్ప్ అవుతుంది. సన్ స్క్రీన్ పెట్టుకున్నంత మాత్రాన వీ షుడ్ నాట్ థింక్ దట్ ఓకే బయటకు వెళ్ళిపోవచ్చు, గంటలు గంటలు ఎండలో ఉండొచ్చు, అలా వర్క్ అవ్వదండి. సన్ స్క్రీన్ ఎంత హై ఎస్పీఎఫ్ అయినా కూడా 2 to 3 hours పైన పనిచేయదు. ఓకే. సో ఐడియల్గా రీఅప్లికేషన్ అంటే ఇంట్లో చాలా మటుకు ఇండోర్స్ ఉంటే ఇబ్బంది లేదు. బట్ మీరు వెకేషన్కి వెళ్ళారు, లేదా యూర్ ఎ పర్సన్ దట్ మీరు ఫీల్డ్లోనే బయటే ఎక్కువ గంటలు ఉంటారు, ఎక్కువ ట్రావెలింగ్లో ఉండే జాబ్ ఉంది, మీకు మంగు ఉంది అంటే మాత్రం సన్ స్క్రీన్ తప్పనిసరిగా రీఅప్లికేషన్ చేసుకోవాలి. ఐడియలీ ఒక్కసారి మధ్యాహ్నం అన్నా పెట్టుకోవాలి.